Hello, excuse me. Is this Rajnikant? Me, Banu speaking. Tomorrow shooting आया डायरेक्टर. अच्छा रोबो 3.4 शूटिंग बड़ा ब्लास्ट प्लान करेंगे. అక్కడ చూడండి వీడియో ఎలా అవుతుందో. టింగ్ 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 టింగ్. వర్షం వచ్చేసింది ఫ్రెండ్స్, మామూలు కాదు, ఫుల్ రైన్. ముంబైలో గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర వర్షంలో పరిగెడుతున్నాం నేను మా కత్తిసీలు కూడా. లాస్ట్ మెమరీస్. మనకి లోపలికి వెళ్ళడానికి అయితే ఎంట్రీ లేదు. ఈ బిల్డింగ్స్ రోడ్డు లుక్ అదిరిపోయింది. ఇది చూడడానికి ఏదో ప్రింటర్లా ఉన్నది, పాతకాల ప్రింటర్ లాగా. మొత్తం అంతా ఐరన్తోనే చేసి ఉన్నది. కలువ చెలువ కలువ చందమామ రావే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి మన ముంబై ట్రిప్లో పార్ట్ 2 వీడియో. ముందు మా బోట్ రైడ్ చూసారు కదా. ఇప్పుడు ఫ్యామిలీ అంతా కలిసి ఎక్కడికి వెళ్తున్నామో ఎక్కడికి వచ్చామో తెలుసా? సెకండ్ ప్లేస్ ద గేట్ వే ఆఫ్ ఇండియా. ఇప్పుడు మనం గేట్ వే ఆఫ్ ఇండియాకి వెళ్తున్నాం. నేను ఫస్ట్ టైం చెప్తున్నాను కదా, ముంబై రావడం ఇదే ఫస్ట్ టైం. చూద్దాం, గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గరలోకి వచ్చేసాం. కనబడుతుంది, ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి. ఇదే గేట్ వే ఆఫ్ ఇండియా మన ముందున్నదే. నిజంగా ఈ ప్లేస్లు అవి చూడడానికి చాలా బాగున్నాయి. చెట్లు, బిల్డింగ్లు, ఈ ట్యాక్సీలు చూడండి ఎలా ఉన్నాయో. అంటే ప్లేస్ చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉన్నది. చాలా మంది క్రౌడ్ ఉన్నారు. ఇంకా దగ్గరికి వెళ్ళి నీట్గా చూద్దాం. ఫస్ట్ వీడియోలో బోట్ రైడ్ పెట్టాను కదా, ఈ వీడియోలో ఇక్కడ నుంచి ఇంకా ఏ ప్లేస్లకు వెళ్ళామో అవి పెడతాను. బాగుంది ప్లేస్. ఇక్కడ మొత్తం అంటే వా, ఇక్కడ ఈ బిల్డింగ్ చూడండి ఎలా ఉందో. అది తిరిగిపోయింది, మామూలుగా లేదు బిల్డింగ్. ఇక్కడ బిల్డింగ్లు అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇగో ఇది దగ్గరికి వెళ్ళి అది మొత్తం దాని కన్స్ట్రక్షన్ అవి ఎలా కట్టారు అవన్నీ చూద్దాం పదండి. క్రౌడ్ మామూలుగా లేదు. ఇంత వర్షం పడుతున్నా సరే ఇంతమంది వచ్చారు. వర్షం రాలేనప్పుడు ఇంకెంతమంది వస్తూ ఉంటారో. మనకి లోపలికి వెళ్ళడానికి అయితే ఎంట్రీ లేదు. ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ తక్కువ మంది లేరు. మొత్తం గొడుగులు పెట్టుకుని ఉన్నారు కదా, వాళ్ళందరూ ఫోటోగ్రాఫర్సే. చాలామంది ఫోటోలు కూడా తీసుకుంటున్నారు, అందుకే ఇంతమంది ఉన్నారు ఇక్కడ. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన స్టిల్స్. ఒకరేమో దాని ముందు నుంచి ఫోన్ మాట్లాడుతున్నట్టు, ఒకరేమో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తోనే, ఒకరేమో వాళ్ళ వైఫ్తోనే, అలా అలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి. మనకి ఎలాగో మన ఫోన్ ఉన్నది కాబట్టి మనం దంచేద్దాం ఫోటోలు. కొన్ని ఫోటోలు తీసుకుందాం, ఎందుకంటే ఇక్కడికి మనం రావడం చాలా రేర్. మళ్ళీ ఎప్పుడు వస్తామో లేదో కూడా మనకు తెలీదు. మేము ఫోటోలు తీసుకుందాం అనుకునే లోపే పెద్ద వర్షం వచ్చేసింది. ఈ బిల్డింగ్లు మాత్రం ఇందాక నుంచి చూపిస్తూనే ఉన్నాను, చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఆ బిల్డింగ్లు ఏంటో తెలియదు. ఫస్ట్ గేట్ వే ఆఫ్ ఇండియా చూసి నీట్గా దాని గురించి అన్ని తెలుసుకుని వెళ్దాం. ఇప్పుడైతే దాని దగ్గరికి వెళ్ళినాం. అంటే లోపలికి వెళ్ళలేదు, కానీ ఇంకా దగ్గర నుంచి చూపిస్తాను. దానిపైన ఏదో రాసింది, చూపిస్తాను చూడండి. అగో కరెక్ట్గా వర్షం వచ్చేస్తుంది. ఎరెక్టెడ్ టు కామెమోరేట్ ద ల్యాండింగ్ ఇన్ ఇండియా ఆఫ్ దేర్ ఇంపీరియల్ మెజెస్టీస్ కింగ్ జార్జ్ వి అండ్ క్వీన్ మ్యారీ ఆన్ ది 2nd of December. అదేంటి MCMXI, అదేదో రోమన్ నెంబర్ అయ్యి ఉంటుంది. ఇది మన వాళ్ళ గురించి కాదా, మామూలుగా బ్రిటిష్ వాళ్ళు ల్యాండ్ అయిన దాని గురించి గుర్తుగా పెట్టినట్టు ఉన్నారు. గేట్ వే ఆఫ్ ఇండియా దీని గురించి దగ్గరలో ఒక బోర్డు ఉన్నది. ఆ బోర్డు మీద ఇంగ్లీష్లో రాసి ఉన్నది, అది కూడా చూద్దాం పదండి. ఎందుకు కనిపించట్లేదు? ముంబైలో ఉన్నాం మనం ఇప్పుడు. ఓ షేట్, దీని మీద మొత్తం తడిసిపోయిందే. ఇది 1924లో నిర్మించారంట. ఎవరో జార్జ్ విక్టర్ అంటే ఇది బ్రిటిష్ వాళ్ళు కట్టిందనమాట. చూడండి ఎలా ఉన్నదో దగ్గర నుంచి డిజైన్, చాలా బాగున్నది. నేను ఇంకా దూరం నుంచి చూసి తాజ్మహల్ అనుకున్నాను. చూసారు కదా గేట్ వే ఆఫ్ ఇండియా. చాలా ఎక్కువైపోయింది. మేము ఈ ప్లేస్ చూసుకొని వెళ్ళిపోదాం అనుకునేసరికి ఫుల్ వర్షం వచ్చేస్తుంది. చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ. మొత్తం అందరూ దీని కిందనే ఉన్నారు. ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్దామని చూసాం, కానీ ఈలోపు వర్షం వచ్చేసింది. వర్షం వచ్చేసింది ఫ్రెండ్స్, మామూలు కాదు, ఫుల్ రైన్. ముంబైలో గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర వర్షంలో పరిగెడుతున్నాం నేను మా కత్తిసీలు కూడా. లాస్ట్ మెమరీస్. మామూలుగా రావట్లేదు, వర్షం చాలా ఎక్కువైపోయింది. అసలు ఎక్కడ ఉండాలో అర్థం అవట్లేదు. బాబోయ్, చాలా ఎక్కువ రైన్ పడుతుంది. పదర బస్ దగ్గరికి ఆరో మొత్తం పోతుంది ఇక ఇవి ట్రైన్లో కానీ పడ్డం అంటే. అసలే ముంబై అమ్మాయిలు ఉన్నారు అబ్బా. కానీ ఇలాంటివి జరగలే. అయినా సరే
టీ షర్ట్ తడిసిపోతుంది, అది బాధ. బట్టలు తెచ్చుకోలేదు. అక్కడ అంబ్రెల్లా తీసుకున్నా బాగుంది. వచ్చేసాం బస్సులోకి. పర్లేదు, బాగున్నదా? వర్షం వచ్చేసిన సరే. క్రేజీ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్తాం చూద్దాం అండి. ఇల్లు తడిసిపోయాను నేను, మా కత్తిసీన్ కూడా. మా వాళ్ళు ఎవరు తరలేదు అంతలాగా. అంటే ఇక్కడ ముంబైలో చాలా ఉన్నాయి, అదంటే టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇంకా అవి న్యూస్ పేపర్లు అవి ఉంటాయి కదా, ఆ హెడ్ క్వార్టర్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి. కానీ అవన్నీ వీడియో తీసిలోపు వెళ్ళిపోతున్నాయి బస్సులు. అవన్నీ చూసాం. ఏవో చెప్తున్నారు, సల్మాన్ ఖాన్ ఇల్లు, అమితాబ్ బచ్చన్ ఇల్లు అని. అవి ఎక్కడ కూడా తెలియట్లేదు. ఇప్పుడు ఏ ప్లేస్కి వెళ్తున్నాం ఇంకా చెప్పలేదు. చెప్పేసి ఉంటారు హిందీలో, మనకి ఏం అర్థమవుతుందో. ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళే వరకు ఆ ప్లేస్ ఏంటో తెలియట్లేదు. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అంటే నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ సినిమా. అక్కడ నుంచి గేట్వే ఆఫ్ ఇండియా నుంచి వచ్చేసాం. మధ్యలో ముఖేష్ అంబానీ ఇల్లు కూడా చూసాం. వీడియో తీద్దాం అనుకునే లోపు బస్సు వెళ్ళిపోయింది. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ సినిమాలో ఏమేమి ఉన్నాయో అన్నీ చూసేద్దాం. వీళ్ళందరూ అంటే ఓల్డ్ సినిమాకి సంబంధించిన వాళ్ళు అయ్యి ఉంటారు. ఇక్కడ ఋషులు తపస్సు చేస్తున్న విగ్రహాలు ఉన్నాయి. లోపలికి వెళ్ళి ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఏఆర్ రెహమానా ఎక్కడ ఉన్నాడు? మ్యూజిక్కి సంబంధించింది ఇదంతా. ఇక్కడ మొత్తం మ్యూజిక్కి సంబంధించినవి ఉన్నాయి. అంటే ఏ టైం లైన్లోని ఎవరెవరు మ్యూజిక్ చేశారనేది అనుకుంటున్న వాళ్ళు. లతా మంగేష్కర్, ముఖేష్, ఆ పేరు ఒకటే విన్నాను నేను. మిగతా పేర్లు ఇంకా ఎవరున్నారో మన తెలుగు వాళ్ళు ఎవరు కనిపించట్లేదా? ఇప్పుడు అంటే ఇప్పుడు మన ప్రజెంట్ ఎవరికి తెలీదు. మన సిద్ధి శ్రీరామ్, అర్జిత్ సింగ్, శ్రేయా ఘోషల్, ఇంకా నాకైతే వీళ్ళే తెలుసు. ఈ భయ్యని కూడా చూసాను ఏదో సాంగ్లోనే. మిగతా వాళ్ళు ఎవరో మనకు తెలీదు. ఉన్నాడు బాలసుబ్రహ్మణ్యం ఎక్కడ ఉన్నాడు. బిల్డింగ్ లోపల చూడడానికి చాలా బాగుంది. ఇవేవో బెంబేద్కర్ కేవ్ పెయింటింగ్స్ అంట. చూడండి ఏ విధంగా ఉన్నాయో. అంటే ఓల్డ్ స్టైల్. ఇదిగో ఇవన్నీ పురాతన కాలం వాళ్ళు వచ్చి గీసినట్టు ఉన్నాయి. ఇక్కడ చూడండి యానిమల్స్ ఉన్నాయి. ఇంకా మనుషులు ఉన్నారా? లేదు, మొత్తం అన్ని ఎద్దులు, రైనోసరస్ అలాంటివి ఉన్నాయి. ఈగల్. ఇది చూడడానికి ఏదో ప్రింటర్లా ఉన్నది, పాతకాల ప్రింటర్ లాగా. మొత్తం అంతా ఐరన్తోనే చేసి ఉన్నది. ఇక్కడ భలే ఉన్నది. ఇది మొత్తం స్క్రీన్లు మధ్యలో మనం నలిసి వెళ్తాం. అదిరిపోయిందే. వీళ్ళెవరో డోంట్ టచ్ అంట. సినిమా తీస్తున్నారు ముగ్గురు కలిసి. కట్. అదిగోండి వెనకాల ఉన్నారా? అంటే వాళ్ళు కూడా ఓల్డ్ డైరెక్టర్స్, ఏమో పేర్లు ఉంటాయి చూపచ్చు. లూమిర్ బ్రదర్స్ అంట. ఇన్వెంటెడ్ మోడర్న్ సినిమాటోగ్రఫీ. వీళ్ళు ముగ్గురే అనుకుంటున్నాం కనిపెట్టిన వాళ్ళు. ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి మామూలుగా మన కల్చర్ గురించి తెలిపేలాగా. ఓడి అమ్మ, ఇక్కడ కెమెరాలు చూడండి. పుర్రపాడు ఒక్కొక్క రకమైన కెమెరాలు. ఇక్కడ సినిమా షూటింగ్ జరుగుతుంది, ఇక్కడ కెమెరాలు అన్నీ షూట్ చేస్తున్నాయి. అంటే ఏ టైంలోనే ఏ కెమెరాలు ఎలా ఎవాల్వ్ అయ్యాయి అనేసి చూపిస్తున్నట్టున్నారు. ఇలాంటివన్నీ ఎక్కడ ఉంటాయి అసలు? పాత సినిమాలన్నీ ఇలాంటి కెమెరాలతోనే తీసి ఉంటారు. చూడండి, ఇది మనం ఎక్కువగా ఇవి చూసి ఉంటాం. ఓల్డ్ సినిమాస్లోనే ఇలా రన్ అవుతూ ఉంటుంది. ఇగో ఇది చూడండి ఎలా ఉన్నదో. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ తీస్తారు కదా, సేమ్ అలా ఉంది ఆ కెమెరా. ఈ కెమెరా అయితే మనం అక్కడక్కడ చూసినట్టు అనిపిస్తూ ఉన్నది. అటు సైడ్ అయితే మన దరిదాపుల్లో కూడా ఎప్పుడు చూసి ఉండవు. కెమెరాలో కాదో కూడా తెలియదు ఎవరికి. అలా ఉన్నాయి. ఇప్పుడు అసలైన మ్యూజియంలోకి ఎంటర్ అవుదాం. ముందు చాలా బడా బిల్డింగ్ ఉన్నది. ఆ బిల్డింగ్లోకి వెళ్ళి మొత్తం అన్ని చూసేద్దాం. ఓకే అదరా. వీళ్ళు ముందే కంగారు పెడేస్తూ ఉంటారు మనల్ని. సరిగ్గా మనశాంతిగా చూడనవరా. వెళ్ళి వర్షంలో వెళ్ళి బాయ్ వెళ్దాం. ఈ వర్షం ఒకటే మనల్ని బొరదప్పడానికి. ఇప్పుడు మనం వెళ్ళబోయే బిల్డింగ్ చూడండి ఎలా ఉందో. మొత్తం అంతా గ్లాస్తోనే ఇక్కడ ఫ్రంట్ చేశారు. మామూలుగా లేదు. క్రాంతి ఎలా టర్నింగ్ ఇచ్చుకో. ఇప్పుడు ఏమో నిజమైన మనిషి అనుకున్నాను రా. సత్యజిత్ రే అంట. ఇతను కూడా డైరెక్టర్ అయ్యి ఉంటాడు. మనం 4th ఫ్లోర్లో ఉన్నాం. వెళ్దాం పదండి. నాకు తెలిసినంత వరకు ఇందాక చూసిన వాటికన్నా ఇక్కడ మంచిగా ఉంటాయని అనుకుంటున్నాను. అన్నీ సినిమాకి సంబంధించినవి ఉంటాయి. సినిమా అక్రాస్ ఇండియా అంట. లోపలికి ఎంటర్ అయిపోదామా? బా చల్లగా ఉన్నది ఏసీ. ఇప్పుడు ఉన్న కెమెరాలు అవి చూసేద్దాం. చూడండి, ఇది చూసారు ఎలా ఉన్నది. రెండు ఫోటో తీసేది అనుకుంటున్నాం. అంటే అప్పుడు ఎలా తీసేవారు అదంతా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న కెమెరా ఏదో మనకు తెలియదు సరిగ్గా. ఇంకా అక్కడ ఒకటి అక్కడ చూడండి.
అక్కడ సినిమా టేప్ రీల్ ఉంటుంది కదా, ఆ రీల్ ఏమో అతని చేతిలో ఉన్నదే. అంటే ఏం చెప్తున్నారు, ఏమో ఫోటోస్ రీల్ పెడుతున్నారు ఉంటుంది, అందులో రీల్ కలెక్ట్ చేసి పెడుతున్నట్టు ఉన్నదా. మొత్తం అన్ని చెప్తున్నాయి కదా, మూవీకి సంబంధించిన కూడా చాలా కెమెరాలు ఉన్నాయి. ఈ కెమెరాలు కాదు, అక్కడ చూడండి బడా కెమెరాలు ఉన్నాయి. ఆ బడా కెమెరాల దగ్గరికి వెళ్దాం. ఓడి అమ్మ, ఈ కెమెరాలు అలా సెట్ చేస్తారు. దీంతో సినిమా తీసుకోరు అప్పట్లోనే. ఎలా ఉన్నాయి చూడండి, బ్యాక్ నుంచి ఎలా ఉన్నాయి కదా, ఫ్రంట్కి చూద్దాం ఎలా ఉంటా. ఇక్కడ ఒక అతను సినిమా ఎలా వచ్చింది మొత్తం అంతా నీట్గా పరిశీలిస్తున్నాడు. అన్నీ చాలా ఓల్డ్ అనమాట, ఇవన్నీ ఒరిజినలే, ఏవి డూప్లికేట్ కాదు. టచ్ చేయకూడదని స్ట్రిక్ట్గా చెప్తారనమాట. మనం ఇక్కడ చూడండి, ద టైమ్ లైన్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ ఇన్ ఇండియా. అంటే మూవీ అంటే ఎలా సినిమా ఎలా ముందుకి అప్డేట్ అవుతూ ఎలా వచ్చిందనేసి ఇక్కడ ఉన్న కెమెరాలు చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ అయితే కెమెరాలు ఇప్పుడు మామూలు ఫోన్లోనే తీసేస్తున్నారు సినిమాలు అంత. ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. మా వాళ్ళు చూడండి ఏం చేస్తున్నారా, పాతకాలంలోనే ఉంటాయి కదా సౌండ్ వినేది, అంటే సాంగ్స్ వినేది. ఇది ఎక్కడ ఉన్నదా, ఇక్కడ స్పీకర్స్ అవి ఉన్నాయి. ఇటు సైడ్ చూడండి ఏం చేస్తున్నారు మా వాళ్ళు, సాంగ్స్ వింటున్నారా. బాలసుబ్రహ్మణ్యం మా బాబు సాంగ్స్ వస్తున్నాయి లేదో చూద్దాం. వస్తున్నాయి, నువ్వు ప్లే చేయాలి. మా చెల్లి బాలసుబ్రహ్మణ్యం ఫోటో సెట్ చేసి ఇచ్చింది. కలువ చెలువ చందమామ రావే. ఈ సాంగ్ చాలా ఓల్డ్ సాంగ్. నేనే సెర్చ్ చేశాను. ఆగంటే అది వస్తుంది కదా లిరిక్స్, మెయిన్ లిరిక్స్. చందమామ రావే, పిల్లి రావే, కొండెక్కి రావే, పూటి పూటి రావే. ఈ సాంగ్ వస్తుంది లోపల. ఇప్పుడు వరకు మన తెలుగు వాళ్ళు ఏటి కనిపించట్లేదని బాధపడ్డాను, కానీ ఇక్కడ మన తెలుగు సాంగ్స్ ఉన్నాను. ఇప్పుడు కొంచెం మనశాంతిగా ఉందా. సరే అవి అయిపోయాయి కదా, ఇంక ముందుకెళ్దాం. ఇంకా ఏంటి ఉన్నాయి అనేసి. అయిపోయిందా, ఇక్కడ అయిపోయిందా. ఇక్కడ చూడండి, సూపర్ స్టార్ కృష్ణ. ఇంకా అతని పేరు మన తెలుగు కాదనుకుంటున్నా, సల్మాన్ ఖాన్. ఇంకా రజనీకాంత్, ఎదుగండి ఇక్కడ ఉన్నాడు రజనీకాంత్. ఇంకా ఇతను మమ్ముట్టి అనుకుంటున్నా, మమ్ముట్టి మోహన్ లాల్ సంథింగ్, ఇద్దరిలో నాకు కొంచెం డిఫరెన్స్ తెలీదు. ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్ ఫోటోలు రజనీకాంత్ పైన ఏ అన్నారు అనుకుంటున్నా. ఆగు, వెళ్ళి చూడండి లేట్ చేస్తుంది. ఇక్కడ ఫోన్, అది ల్యాండ్లైన్ ఫోన్ ఉంటే ఆ ల్యాండ్లైన్ తీసి మాట్లాడుతుంది. నాకు తెలిసి సల్మాన్ ఖాన్కి ఫోన్ చేస్తున్నట్టు ఉన్నదా. ఎవరికి, సూపర్ స్టార్ కృష్ణగా. మా చెల్లి ఫోన్ మాట్లాడడం అయిపోయింది కదా, ఇప్పుడు మనం మాట్లాడదాం. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఈజ్ దిస్ రజనీకాంత్? మీ బాను స్పీకింగ్. టుమారో షూటింగ్ ఆయా డైరెక్టర్. अच्छा रोबो 3.4 शूटिंग, हाँ बड़ा ब्लास्ट प्लान करेंगे. ఫోన్ మాట్లాడి సార్, నెక్స్ట్ షూటింగ్ ఉంది, అక్కడికి వెళ్ళి చూసేద్దాం. ఇంకా రండి. రాజ్ కపూర్ ఫుల్ ఫేమస్. మా తాతయ్య ఫ్రెండ్స్ రాజ్ కపూర్. ఇక్కడ చాలా ఉన్నాయి, కానీ మన తెలుగులో చాలా రేర్గా ఉన్నాయి. అక్కడ సూపర్ స్టార్ కృష్ణ, మిగతావే అంతలా కనిపించలేదు. ఎవరైనా చిరంజీవి ఫోటో ఉంటుంది చూద్దాం. నేను అదే చూస్తున్నాను, ఎక్కడ కనిపించట్లేదు చిరంజీవి గారి ఫోటో. ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ ఉన్నాయి. లాస్ట్ ఫైనల్ ఇంకా అక్కడితో అయిపోయినట్టే, అక్కడ ఉన్నట్టున్నారు మన. ఇక్కడ మన చిరంజీవి గారి ఫోటో అయితే అట్టకెళ్ళి కనిపించింది దగ్గర. 5 నెంబర్ 150 సినిమా వచ్చింది కదా, ఆ ఫోటో చూడండి ఎంత అందంగా ఉన్నాడు. చూస్తున్నాడు, నా సైడ్ చూస్తున్నాడు. ఇప్పుడు మనం 4th ఫ్లోర్లో ఉన్నాం. 2nd ఫ్లోర్కి వెళ్ళాలి. ముందున ఎస్కలేటర్ ఉంది, చాలా స్పీడ్కి వెళ్ళిపోతుంది. ఎక్కేసాం మొత్తానికి. సాధించాం. ఇక్కడ మూవీ టెక్నాలజీ గురించి సంబంధించిన ఉన్నాయి. ఇదే 3rd ఫ్లోర్ కాదు, అదే 2nd ఫ్లోర్ కాదు, 3rd ఫ్లోర్. ఇగో కెమెరాల సెటప్ మొత్తం ఎలా ఉన్నాయి చూడండి. ఇటు సైడ్ కూడా ఉన్నాయి, అక్కడ పెట్టారు చూడండి కెమెరాలు అవి. అంటే అప్పుడులో సినిమా ఎలా తీసేవారు, వెనకాల ట్రాలీ తోసుకుంటూ వెళ్తుంటే ముందు అతను షూట్ చేస్తున్నాడు. అది పడిపోగల సింగతా. ఏమండి స్క్రీను, అదే సీను, షార్ట్, టేక్ అవన్నీ చెప్తారు కదా, యాక్షన్ అని. అది అక్కడే ఉంది బోర్డు, దానిపైన రాస్తారు. ఇంకా కెమెరాస్ అవి ఇక్కడ ఉన్నాయి, లైట్లు మొత్తం ఇవన్నీ ఉన్నాయి. లైట్ సంగీత పొడిపోయింది అనుకో, తడతారు వెళ్ళి ఎందుకు. ఇక్కడ చూడండి బల్బ్స్
ఇవి కూడా ఉపయోగిస్తారంట సినిమాకి అనుకుంటా, గుహల్లో పెడతారేమో వీటిని తీసుకెళ్ళి. ఇదన్నమాట లైటింగ్ సెటప్, కెమెరా సెటప్ మొత్తం అంతా ఉన్నది. ఇదేంటి ఆక్స్బెర్రీ యానిమేషన్ కెమెరా అంట, యానిమేషన్కి యూజ్ చేస్తారు అనుకుంటాను. ఇందులోంచి మనం చూస్తే కనబడుతుందో లేదో టెస్ట్ చేద్దాం అంటే కనిపిస్తుంది సంగీత, ఏటి కనబడుతుందా? ఈ వస్తువులు ఉన్నాయి, వీటి గురించి మనకు తెలియదు. ఎందుకంటే మనం సినిమా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అయితే ఇవన్నీ తెలిసి మనకి అప్పటి కాలంలో ఏం చేసేవారు వీటితో అనేసి అక్కడ ఉన్నది. ఏమో ఒకటి ఎక్కడిక ఫోన్లు కనబడితే అక్కడ మాట్లాడేస్తుంది ఫోన్ తీసుకుని. ఫ్లోర్లో ఏదో ఉన్నది అంటున్నారు, మా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది, అర్జెంట్గా అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మైక్స్ ఇంకా ఓల్డ్ టైప్ టీవీలు అవి ఉన్నాయా. మ్యూజిక్ సంబంధించింది ఇదే. సెకండ్ ఫ్లోర్ ఇదే. ఇక్కడ ఏమున్నాయంటే ఇవి మనకి తెలియదు, యానిమేషన్ గురించి ఉన్నట్టు ఉన్నది, యానిమేటర్ అంట. ఇదిగో ఇక్కడేమో గ్రీన్ స్క్రీన్ అంటే ఏమైనా సెటప్ చేయాలి. ఇదిగో మన బాహుబలి మూవీ ఎలా తీసారని క్లియర్గా ఇక్కడ చూపిస్తున్నారు. తర్వాత మనం వెళ్దాం, ఆగండి. చూడండి ఎలా ఉంది మన సినిమా? పండుగ మధ్యలో ఉన్నదే బీచ్ మధ్యలో ఉన్నది అంటే ఇది టెక్నాలజీ అనమాట. మనకి గ్రీన్ స్క్రీన్ అక్కడ బీచ్ లో ఉన్నట్టు ఉన్నది. అక్కడ ఏదో డిస్కో లైట్ మెరుతుంది, అక్కడికి వెళ్ళి చూద్దాం. ఉండండి అదేంటో ఇక్కడ ఏం లేనట్టు ఉన్నదా. ఓ షర్ట్, ఇదేంటి బాగున్నది డిస్కో లైట్. ఇందాక వచ్చినప్పుడు ఈ డిస్కో లైట్ అంత గమనించలేదు, కానీ ఇక్కడ మనం దీని ముందు ఉంటే అక్కడ చూడండి వీడియో ఎలా అవుతుందో. చూసారు కదా, సినిమాకి సంబంధించింది మొత్తం ఈ మ్యూజియంలో ఉన్నది. నాకైతే అవన్నీ చూడడానికి చాలా బాగా నచ్చాయి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అంటే పురాతన కాలం నుంచి సినిమా తీయడం ఎలా మొదలు పెట్టారు, ఆ తర్వాత ఎలా ఎవాల్వ్ అయ్యింది, ఎలా అప్డేట్ అవుతూ వచ్చింది, ఇది మొత్తం ఈ మ్యూజియంలో ఉన్నదే. నాకైతే చాలా బాగా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సరే, మరి వెళ్ళే ముందు మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకో వీడియోతో కలుసుకుందాం.